నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 11, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క ప్రభావము, ఈ గ్రహాల యొక్క ఫలితాలు ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా పంచాంగం ప్రకారము జూన్ 11, 2025 బుధవారం నాటి పంచాంగంలో ఈ రోజు మనకి పౌర్ణమి తిథి ప్రవేశము, పౌర్ణమి గడుస్తోంది. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈరోజు తిథి పౌర్ణమి మనకి మధ్యాహ్నం 1:41 వరకు మాత్రమే ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8:01 వరకు. తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 4:45 నుండి 6:28 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 1:53 వరకు. యమగండ కాలం ఉదయం 7:22 నుండి ఉదయం 9:01 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు పిల్లల విద్య బాగుంటుంది. విద్యార్థులకు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ధన సౌఖ్యము, లాటరీ అదృష్టం కూడా మీకు ఈ సమయంలో రాబోతోంది. ఈ ఒక్కరోజు మాత్రమే. ఎవరైనా లాటరీలు కొనుక్కోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఈరోజు కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చేటట్టుగాను, మీకు మీ పేరిట వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆలస్యం చేసుకోకండి. అయితే వ్యాపారస్తులకు కానీ, మిగతా రంగంలో ఉన్నవారికి కానీ ఈరోజు అత్యంత అనుకూలంగా కనబడుతోంది. పెట్టుబడులకు కానీ, మరి ఏ ఇతర ప్రయత్నాలకు కానీ ఈరోజు బాగుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పూజ శని భగవానుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకొని 1 2 నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితులు బుధుడు 4వ స్థానంలోను, సూర్య భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏ కోర్సుల్లో చేరాలన్నా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా స్టేట్ లెవెల్లో వేరే చోటకి వెళ్ళి చదవాలన్నా, ఇలాగా ఏదైతే మీరు ఆశయాలు, గోల్స్ ఉంటాయో విద్యార్థులకు, వారికి ఆ పనులు అయ్యేందుకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం ఆనందంగా ఉంటుంది. బంధుమిత్రులు కలుసుకుంటారు. శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కానీ కొంత అనుకోని ఖర్చులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. దాని పట్ల కొంత ప్రిపేర్డ్గా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ చేసుకోవడంతో పాటు మీ కష్టం ఏదైనా ఉన్నది అంటే కనుక ఎన్ని కష్టాలైతే, అంటే ఏవైతే మీ కోరికలు ఉంటాయో, కష్టం కావచ్చు, కోరిక కావచ్చు, అన్ని గరికమాలలు మీరు స్వామివారికి సమర్పించి కనుక చేసినట్టయితే సత్వరమే జరిగే అవకాశం కనబడుతోంది. 2 కోరికలు ఉన్నాయనుకోండి, 2 గరికమాలలు ఇవ్వండి. 4 కోరికలు ఉన్నాయనుకోండి, 4 గరికమాలలు ఇవ్వండి. ఇలాగా ముఖ్యమైన కోరికలను ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క గరికమాల చొప్పున వినాయకుడికి సమర్పించి చెప్పుకున్నట్టయితే సత్వరమే జరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 3వ స్థానంలోను, సూర్యుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు సోదరుల యొక్క సహాయము, ధనం 4 వైపుల నుంచి కలిసి రావడము, ధనప్రాప్తి, పోయిన సొమ్ము తిరిగి రావడము,
కుటుంబంలో అన్యోన్యత వాతావరణము, ఆగిపోయిన పనులు ఏవైనా నిర్మాణాలు కావచ్చు, లేదా అంటే ఏదైనా సరే మధ్యలో ఆగిపోయిన ఏ పనైనా తిరిగి అయ్యేందుకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. దాన్ని ప్రారంభించే ప్రయత్నం కానీ, ప్రణాళికలు కానీ వేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ తప్పనిసరిగా 3 సార్లు కానీ, ఒకసారి కానీ హనుమాన్ చాలీసా మీ నోటితో మీరు పలికే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. తెలియని అంటే మీ జాతకంలో తెలియని దోషాలు కావచ్చు, పితృదోషాలు కావచ్చు, కాలసర్ప దోషాలు కావచ్చు, ఇలా మీకు తెలియని దోషాలు ఏమైనా ఉండి ఉంటే కనుక ఒక్క హనుమాన్ చాలీసా పారాయణతో నరదృష్టి కూడా మీకు తెలియకుండానే నరదృష్టి ఉండవచ్చు. అవి కూడా హనుమాన్ చాలీసా పారాయణతో తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అంటే చాలా చక్కగా ఏదో అన్యమనస్కంగా కాకుండా నేను ఈ కష్టం కోసం చదువుతున్నాను అని హనుమాన్ చాలీసా పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో మేషాది ద్వాదశ రాశిలో ఉన్నవారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.